అయిపోయింది. మంచి మంచి వీడియోస్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ అసలు సపోర్ట్ చేయట్లేదు. చిన్న చిన్న రీల్స్కే సపోర్ట్ చేసినట్టు ఉంది. అయితే పెద్ద వీడియోలకి సపోర్ట్ చేయట్లేదు. చాలా వరకు మంచి మంచి బాగా కలిపిన వచ్చేటప్పటికి ఇంకా అప్లోడ్లో అవ్వలేదు. అందుకు అది వెయిటింగ్ లిస్ట్లో పెట్టినా చూద్దాం, దానికోసం రీఛార్జ్ చేద్దాం. వంకాయల కూర అయితే ఉండేనండి. కర్రీ రెడీ అయింది. ఎప్పుడు మనం నాన్ వెజ్ తింటున్నాం కదా, వెజ్ కూడా తిందామని తీసుకున్నాం. 1 కేజీ వంకాయలు 30 రూపాయలు అంట. ఈదులో ఇచ్చిన ఆయనేమో 20 రూపాయలకి అమ్మాడు. ఒకళ్ళు ఒక రేటు అమ్ముతారు వంకాయలు కర్రీ. మరి ఇప్పుడే దొండకాయలు తీసుకుంది. టమాటాస్ 1/2 కేజీ 10 రూపాయలు. దొండకాయలు 10 రూపాయలకి వేయండి అంటే ఎన్ని వచ్చి అన్నీ వేస్తాడు అతను. ఇంకా గుత్తి వంకాయ చేయడానికి ఉంచిన 3. దీంట్లో మసాలా సామాన్లు అవసరం ఉంటుంది కదా, అవి వేసి చేద్దాం, బాగుంటుంది. గుత్తి వంకాయ సూపర్గా ఉంటుంది. అయితే అయిపోయిందండి రైస్ కూర. రైస్ అయితే వేడి వేడి హాట్గా రైస్ ప్లేట్ హాట్గా హాట్ అంటే హాట్, చాలా హాట్గా రైస్ కూర. వంకాయ కూర. వంకాయ నాకు ఎలర్జీ పడదు కానీ కూరలు ఎట్లా లేవనుకొని తీసుకున్నాం. దొండకాయ అప్పుడు లేదు, లేకపోతే దొండకాయ తీసుకున్నాం. బాగా ఎప్పుడు చేసుకుంటే వెలుగుంది దొండకాయ. వంకాయ కూరలో అప్పుడు బంగాళదుంపలు వేసుకునేవారు, భలే ఉండు. మళ్ళీ మిల్లి మేకర కూడా వేసుకుంటారు. పండగలకి ఎక్కి ఇదే ఉండేవారు. ఏ పండుగ వచ్చింది ఇదే సందర. వేడివేడి అన్నం వేడివేడి తింటే బాగుంటుంది కదా. చల్లైతే అసలు తినలేకపోతున్నాం అంటే తినలేకపోతున్నాం. శారీ ఉంది, డ్రెస్ కొడదాం అనుకున్నా. కైన్ మాస్టర్ స్టార్ట్ అవుతుంది కదా, మనకు సపోర్ట్ చేద్దాం. సరిగా ఆన్ అవుతుంది, చిన్న చిన్న షార్ట్స్గా ఆన్ అవుతుంది. పూర్తిగా ఎండు చేపలే మానేసా. ఎలర్జీకి ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్తే సన్ స్క్రీన్ లోషన్ అని ఉంటుంది, అది రాసుకుంటే చాలా వైట్ అంటే ప్యూర్ వైట్ వచ్చేస్తున్నాను నేను. వామ్మ నాకు ఉన్న కలర్ చాలు, నేను అంత వైట్ రావద్దు అనుకుని నేను అది వాడట్లేదు. ఎండు చేపలు అసలు తినడమే మానేసిన నేను. మనం తెచ్చుకున్న ఎండు చేపలు మా అమ్మ ఇచ్చింది, చాలా చేపలు తెచ్చుకుంటే ఇంకా ఏమవుతుందంటే వండుకున్న పడదు కదా, ఒక అనుమానం ఉండిపోయింది. పడదు కదా ఎందుకు తినడం అనుకుని మళ్ళీ మా అత్తకి ఇస్తాను, మా నాన్న వాళ్ళ అక్కకి, మళ్ళీ మా పెద్దమ్మ కొన్ని ఇస్తాను. వంకాయ కూర బాగుంది. వంకాయ అన్ని కూరల్లోనే ఆహా ఏ మెరిసి, ఆహా నా అమ్మాయి మెరిసి రోజు తిందామంటే తాజా కూరల్లో వంకాయ బెస్ట్ అయిన సాంగ్ ఉంటుంది కదా, తినొచ్చు. వంకాయ కర్రీ బాగుంది, చాలా లేదు తిని.
చాలా రోజులు అయింది వంకాయ కోసి. బాగుంది కూర. ఏదైనా బాగుంది అనుకో ముద్ద ఎక్స్ట్రా తిన ముద్ద పెడితే. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చెయ్యండి. మనకి 22 ఈరోజేనా, 22 కల్లా యూట్యూబ్ మనీ పడిపోవాలి. కానీ $100 అవ్వలేదు. $80 ఉంది. అండ్ ఇంకా $20 అయితే $100 యాడ్ అయిపోయి వచ్చే నెల కల్లా మనకు మనీ పడిపోద్ది. 8,500 ఎంత పడుతుంది. ఇంకా ఎక్కువగానే వ్యూస్ మనకి వెళ్తే మంచి మనీ ఇంకా పడుతుంది. వచ్చే నెల కల్లా నాకు మనీ పడిపోద్ది. ఇంకా అలాగా తరచుగా వీడియోస్ పెడతా అలాగా పాల్గొసి. 8,500 $100 అయితే 8,500. అంతకంటే ఎక్కువ డాలర్లు పడితే మనకు బెనిఫిట్. కొంతమందికి అయితే డాలర్స్ 100లో కాకుండా 1000లో కూడా వస్తాయి. వాళ్ళకి కోట్లు వస్తాయి అన్నమాట యూట్యూబ్ నుంచి. మనకు ఒక అవకాశం ఉంది కష్టపడుకోవడానికి. మనం బయటకి ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి. మా ఊరిలో అయితే మార్నింగ్ నేసి కూలి పనికి వెళ్ళిపోతారు. అలాగా వాళ్ళకి అవకాశం ఉంది కష్టపడుకోవడానికి. మనకు ఆ అవకాశం లేనప్పుడు ఇదే ఒక ఆధారం మనకు కనబడినప్పుడు చేసినప్పుడు చేయడంలో తప్పేం కాదు కదా. మనకు ఉన్న అవకాశంలో మనం కష్టపడకుండా తప్పుతాం. నాకు రోజు వీడియోలు తీయడం, ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసుకోవడం, తమిళలో సెట్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం, ఇదే సరిపోద్ది. ఇంకో ప్రపంచం ఉండదు. కాసేపు నిద్ర వస్తే పడుకోవడం. ఇంకో ప్రపంచంలో ఒకళ్ళ ఇంటికి తినేళ్ళు. మంగళవారం, ఆదివారం, శుక్రవారం 3 రోజులు చర్చికి వెళ్ళిపోతా.